కృష్ణకుమార్ గారు నమస్కారం అండి. మీ పేరు ఇక్కడి నుంచి ఇప్పుడున్న పేరు మురళీధరరావుగా ఎప్పుడు మారింది అని అంటే ఏం చెప్తారు సార్? 1987 86లో నా మీద ఫైరింగ్ అయింది. 87లో ఏప్రిల్లో నేను ఇక్కడి నుంచి రాజస్థాన్కి వెళ్ళాను. ఇక్కడ పని చేయడం ఏదైతుందో అది భద్రత దృష్ట్యా ఇబ్బంది అనేటువంటి నిర్ణయం కారణంగా హత్య రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాలా అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అది రాజస్థాన్. అక్కడ పార్టీ సంస్థకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కూర్చొని రాజస్థాన్లో నా పేరు ఏమి ఉండాలా అన్నప్పుడు వారే నిర్ణయించిన కృష్ణకుమార్ అని. ఆ తర్వాత 3 సంవత్సరాలు కృష్ణకుమార్ అనేటువంటి పేరు మీదనే నేను పనిచేశాను. మళ్ళీ పనిచేస్తున్న సమయంలో కృష్ణకుమార్ పేరు మారి మళ్ళీ ఒరిజినల్ పేర్లకు ఎప్పుడు వస్తా అనే విషయం కూడా నాకు తెలియదు. సార్, ఇంత ప్రశాంత చిత్తంతో చక్కటి స్మైలీ ఫేస్ మీది అప్పుడు ఇలాగే ఉండేవారా? ఇంత హెక్టిక్ సిచ్యువేషన్స్లో కూడా ఇలాగే ఉండేవారా, లేకపోతే ఇంత జర్నీ చేశాక వచ్చిన ఈ ప్రశాంతత ఇది? మీరు అడిగినప్పుడు నాకు గుర్తుకొస్తుంది. వరంగల్లో, హైదరాబాద్లో, లేకపోతే ఇతరత్ర అనేక స్థలాల్లో దాడి జరగబోతుంది, నక్సలైట్లు స్క్వాడ్ ఏదైతుందో వాళ్ళు మన అటాక్ చేస్తారు అని తెలిసినప్పుడు కూడా మేము ఒక బ్యాచెస్గా ఉంటున్నప్పుడు మా దాంట్లో ఎవరో ఇద్దరు దాని ఏమంటారు గార్డ్గా నిలబడాలా, మిగతా మేము నిద్రపోయేది. అంటే దాడి జరగవచ్చు అనుకున్న సమయంలో నిద్రపోవడం అంత ఈజీ కాదు. కాబట్టి మొదటి నుంచి కూడా ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి. కానీ మీ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాల్లో లేరు? మీరు వస్తానన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి నుంచి అయినా కానీ రిజెక్షన్ రాలా? నేను ఈ విధమైనటువంటి రాజకీయాల్లో రాలేదు. మొదలు నేను ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళా, తర్వాత ఏబీవీపీలో పనిచేశా. వాళ్లకు నేను నక్సలైట్లకు టార్గెట్ అయ్యాను, దాని కారణంగా ప్రాణానికి కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని అనుకున్న రోజు మాత్రమే వాళ్ళకు అర్థమైంది. అప్పటి వరకు నేను రాజకీయాలకు పోయింది అనేటువంటి విషయం కూడా తెలియదు. అప్పుడు ఇబ్బంది అయింది వాస్తవం. అప్పుడు వాళ్ళు కష్టపడ్డరు, లేకపోతే వాళ్ళు వెళ్ళొద్దు అనడం, లేకపోతే కేవలం చదువుకో అనడం, ఇది సహజం చేసేటువంటి కుటుంబ సభ్యులు. కానీ ఏది ఏమైనా నేను అంటే ఈ సామాజికంగా ఈ విధంగా పనిచేయడం అనేది నేను ఎప్పుడు మానలే ఒకసారి వచ్చిన తర్వాత. కానీ సార్, ఆర్ఎస్ఎస్ అని అంటే ప్రస్తుతం సొసైటీ అంతా కూడా అది ఒక కులానికో మతానికో రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నది అని అనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఆర్ఎస్ఎస్ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంటి అని జనాలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సమస్య తగ్గింది. నేను వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ ఆర్ఎస్ఎస్ అంటే అదొక రకమైనటువంటి భావంతో చూసేటువంటి ప్రజలు లేకపోతే ప్రచారం ఎక్కువ ఉండేది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విషయంలో అవగాహన క్రమక్రమంగా పెరుగుతున్నది. క్రమశిక్షణకు సంబంధించిన సంస్థ అనే పేరు మొదటి నుంచి ఉంది. ప్రత్యర్థులు వ్యతిరేకులు కూడా క్రమశిక్షణ విషయంలో అంగీకరించేటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉంటుంది. దేశభక్తి విషయంలో ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏది ఏమైనా దేశభక్తి సంస్థ అనేటువంటి విషయం చాలామంది అంగీకరిస్తారు. అయితే హిందూ మతస్థులు లేకపోతే ముస్లిం వ్యతిరేకులు అనేటువంటి ప్రచారం ఇప్పుడు కూడా ఉంది. ఇది క్రమక్రమంగా తగ్గుతుంది, ఇంకా భవిష్యత్తులో తగ్గుతుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాదరణ పెరుగుతున్నది, ప్రజలకు అవగాహన పెరుగుతున్నది. ఈరోజు ఆర్ఎస్ఎస్ పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా స్టడీ చేస్తున్నారు. ఇంతకుముందు అంత స్టడీ చేయలే. ఇప్పుడు ఆ ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ఉన్న ఇబ్బంది, నేను ఆర్ఎస్ఎస్లోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఇబ్బంది ఈరోజు లేదు, తగ్గింది చాలా. ప్రజల్లో స్వీకార్యత ఇంకా పెరిగింది. మీరు అప్పట్లో అంటే నక్సల్స్కి ఎందుకు టార్గెట్ అయ్యారు అని అంటే సార్? నాకు భూమి ఎక్కువ ఉంది కాబట్టి టార్గెట్ కాలే. నాకు అదే డౌట్ వచ్చింది. మీరు చూస్తే ఆర్ఎస్ఎస్ అది, నేను జమీందార్ కాబట్టి నేను టార్గెట్ కాలేదు. నాకు ల్యాండ్ సీలింగ్ కన్నా చాలా ఎక్కువ భూమి ఉంది కాబట్టి నేను టార్గెట్ కాలేదు. లేదా మా కుటుంబంలో ఏదో వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించు కాబట్టి ఆ విధంగా టార్గెట్ కాలే. కేవలం ఒకటే కారణం, నేను ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేస్తున్నాను. నా పని కారణంగా వాళ్ళ సిద్ధాంతం పట్ల లేకపోతే ఏదైతే అవగాహన ఉందో దానిలో వ్యతిరేకం వస్తున్నది.
వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటే క్యాంపస్లో ఏబీవీపీ బాగా బలంగా ఉంది కాబట్టి అది పెరగొద్దు అనుకునేటువంటి పోరాటంలో భాగంగా మాత్రమే ఒక రాజకీయ శత్రుత్వం తప్పిస్తే వేరే కారణం ఏం లేదు. మీ ఉద్దేశ ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నక్సల్స్ ప్రభావం ఎంత ఉంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మేము చదువుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉండేటువంటి కంబైన్డ్ ఏదైతే స్టేట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ప్రాబల్యం చూస్తుంటే బాగా పెరిగింది. విద్యార్థులలో బాగా పెరిగింది, రైతు కూలీలలో కూడా బాగా పెరిగింది. ఒక విధంగా అప్పుడు ఉండేటువంటి అనేక సమస్యల్లో ప్రజాదరణ అనేక వర్గాల్లో పొందినటువంటి నక్సలైట్స్ వాళ్ళు అప్పుడు బాగా పెరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరిస్తూ ఈ దేశంలో 120 జిల్లాల నుంచి 180-200 జిల్లాల వరకు కూడా వాళ్ళ ప్రభావం విస్తరించింది. అందుకనే నేపాల్ టు తిరుపతి కారిడార్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. రెడ్ కారిడార్ అంటే ఆంధ్ర, తెలంగాణ, అక్కడి నుంచి పైకి పోతే మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, అయిన తర్వాత బెంగాల్, ఆ నుంచి పైగా నేపాల్ వరకు, కింది తిరుపతి వరకు కారిడార్ ఏదైతుందో ఈ రెడ్ కారిడార్ అనే పేరు కూడా వచ్చింది. దండకారణ్యం అక్కడి నుంచి మీది అంటే ఏదైతుందో వాటన్నిటి అంటే అడవి ప్రాంతాల్లో కూడా లిబరేషన్ జోన్స్ వచ్చి వాళ్ళ లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి కూడా సృష్టించబడి కాబట్టి ఒక సమానాంతరమైనటువంటి పోరాట వ్యవస్థను ఏర్పరిచి సమానాంతరమైనటువంటి న్యాయం ఇచ్చేటువంటి వ్యవస్థను ఏర్పరిచి గ్రామాల్లో పంచాయతీలు చెప్పేది, రెవెన్యూలు వసూలు చేసేది. కాబట్టి ఇట్లా అనేక అంటే విధాలుగా ప్రభావాన్ని పెంచి ఆ లిబరేషన్ జోన్స్ను అంటే ఒక మన భారతదేశంలోనే ఉంటూనే ఇక్కడ ఉండేటువంటి చట్టం వర్తించకుండా ఒక విముక్తి అయినటువంటి ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసేటువంటి సామర్థ్యం వరకు పెరిగి గత 10 సంవత్సరాల్లో క్రమక్రమంగా తగ్గి ఈరోజు గుర్తింపు కూడా ఉందా అనేటువంటి ప్రశ్న వరకు రాగలిగింది. అంటే ఇది ఒక ప్రధాన సమస్యగా ఇప్పుడు లేదు. ఈ ప్రశ్న అడిగితే మరి మీకు కోపం వస్తుందేమో, బట్ జనాల్లో ఉన్న ప్రశ్న, వాళ్ళ డౌట్ నేను అడుగుతున్నాను. బీజేపీ మిమ్మల్ని ఒక పావుగా మాత్రమే ప్రతి చోట వాడుకుంటోంది, మీకు తగ్గ గుర్తింపు ఇవ్వడం లేదు అనేది జనాల్లో ఉన్నమాట. సో అప్పుడప్పుడు అనుమానం వచ్చేటువంటి పరిస్థితి నా మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, లేకపోతే నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు కానీ, నన్ను విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళకు కానీ అనిపించే అవకాశం. ఎందుకంటే చాలామందికి మనకు అంటే ఆ సమతుల్యం లేకుండా చాలామంది కనబడకుండా పైకి వస్తున్నారు అనే సందర్భంగా కనబడవచ్చు. కానీ అనేక సార్లు నాకు బాధ్యతలు చాలా ముఖ్యంగా ఉండేటువంటి బాధ్యతలు రావడం జరిగింది. అది చాలా చిన్నప్పుడు నేను బీజేపీలనే కాకుండా ముందు కూడా జాతీయ స్థాయిలో పనిచేశాను, చాలా పెద్దవాళ్ళతో కలిసి పనిచేశాను. కాబట్టి రాజకీయమైనటువంటి అంటే అవకాశం ఏదైతుందో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో రాకపోవడం, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళకపోవడం ఏదైతుందో ఇది చాలామంది విశ్లేషిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమైందంటే నేను బలమైన ప్రాంతంలో బీజేపీకి బలంగా ఉండేటువంటి ప్రాంతంలో లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం కావచ్చు. అంటే నేనే ఒకవేళ ఉత్తరప్రదేశో, మధ్యప్రదేశో, ఛత్తీస్గఢో, రాజస్థానో, గుజరాతో ఇలాంటి ప్రాంతంలో కనుక నేను ఉండుంటే ఈరోజు నా స్థానం ఇంకో విధంగా ఉండొచ్చు. ఎందుకంటే గెలవడం వల్ల అవకాశం ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు వేరుంటాయి కాబట్టి కొంత ఉండొచ్చు. కానీ పార్టీ నాకు అవకాశాలు బాధ్యతలు అయితే ఇచ్చింది కాబట్టి నేను అంటే పావుగా వాడుకున్నది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఏబీవీపీ పరిస్థితి ఏంటి సార్? మీరు ఏబీవీపీలో ఉన్నప్పుడు మీ మీద కొన్ని కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయని చెప్పని వినికిడి, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఎలా ఉంది ఏబీవీపీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏబీవీపీలో ఉన్నప్పుడు ఉద్యమాలకు నాయకత్వం వస్తున్నప్పుడు న్యాచురల్గా కొన్ని కేసులు ఉంటాయి. అయిన తర్వాత ర్యాలీలు తీసినప్పుడు, ప్రొటెస్ట్ మార్చులు తీసినప్పుడు, లేకపోతే నేను హంగర్ స్ట్రైక్ చేసిన చాలాసార్లు. కాబట్టి వీటి సందర్భంగా కొన్ని కేసులు ఉండొచ్చు, పోరాటానికి సంబంధించినటువంటి కేసులు. ఇప్పుడు ఏబీవీపీ ఇంకా విస్తరించింది. దాని అప్పుడు ఉండేటువంటి డైమెన్షన్ ఏదైతుందో ఇప్పుడు డైమెన్షన్స్ మారినాయి. ఎలా మారాయంటారు? నేను విన్నది ఏంటంటే అప్పుడు నిస్వార్థంగా సొసైటీ కోసం, ప్రజల కోసం ఆలోచించే ఏబీవీపీ ఇప్పుడు పూర్తిగా స్వార్థపూరితంగా మారింది అనేది. అంటే అప్పుడు కొంత
చాలాసార్లు ఏమైందంటే ప్రజలలో ఈ సిద్ధాంతం పట్ల పనిచేసేటువంటి వాళ్ళకు ఏమీ లభించదు, త్యాగము అయిన తర్వాత ఒక సమిధగా మారాల్సిందే. కాబట్టి అసలు వాస్తవం కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మేము అందరం పనిచేస్తున్నప్పుడు ఇది ప్రభుత్వాన్ని నడిపించగలిగేటువంటి ఒక సిద్ధాంత విచారధారగా ఉంటుంది అని ఊహించని పరిస్థితుల్లో మేము పనిచేసాం. కాబట్టి అప్పుడు ఏం వచ్చేది ఉండదు, సమాజంలో కూడా రికగ్నిషన్ కూడా రాదు, గుర్తింపు కూడా రాదు. అటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి ఉంటాయి. ఈరోజు విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ఉంటే కూడా బీజేపీకి సంబంధం లేదని టెక్నికల్గా చెప్పినప్పటికి కూడా అసలు ప్రధానమంత్రి మీ ఓడే, లేకపోతే హోమ్ మినిస్టర్ మీ ఓడే, లేకపోతే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ ఓడే. కాబట్టి గుర్తింపు ఉంటుంది. మామూలుగా ఏం ఆశించిన వాళ్ళు కూడా వాళ్ళను అంటే సంబంధం లేకున్నా కానీ మీ ఊర్లే కదా, మీదంతా మీదే కదా అనే గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు కారణంగా ప్రజలలో కొంత ఆలోచన మారే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ రోజు వనరులు లేవు, ఈరోజు కొంత వనరులు సంస్థలకు ఎక్కువ ఉన్నాయి, సౌకర్యాలు లేవు ఆ రోజు, ఈరోజు సౌకర్యాలు పెరిగినాయి. అయితే ఏది పెరిగినప్పటికి కూడా ఇప్పుడు ఉండేటువంటి విషయాల్లో అప్పుడేంది అనేది ఇప్పుడేంది అనేది సరి అయినటువంటి విశ్లేషణ కాదు. ఇప్పుడు సమాజంలో, ప్రపంచంలో, భారతదేశంలో ఉండే ఇతర సంస్థలతో పోలుస్తున్నప్పుడు సిద్ధాంతపరంగా జాతీయవాదం మీద పనిచేస్తున్నటువంటి, దేశాని కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలో ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఈ సంస్థలు ముందున్నాయి అనేటువంటి విషయం అందరూ అంగీకరించాల్సి వస్తుంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? పెరుగుతున్న పార్టీ. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి కనీసం అనుకున్న స్థాయిలో స్థానాలు గెలుచుకోలేకపోయారు అనేది అంటూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం విశ్లేషణ చేసుకున్నారంటే పార్టీ పరంగా ఇంకా విశ్లేషణ జరగలేదు, సమీక్ష జరగలేదు, జరుగుతుందని చెప్పడం జరిగింది, జరుగుతుంది. అయితే ఏది ఏమైనా మేము పెరగాలనుకుంటున్నటువంటి సమయంలో ఎంతైతే పెరగాలని ఆశించినామో, ఎంతైతే కేంద్ర నాయకత్వం ఈ యొక్క పెరగాలనేటువంటి క్రమంలో పార్టీ కోసం ఎంతైతే శ్రమించిందో, ఎంతైతే పెట్టుబడి పెట్టిందో వాటితో గమనిస్తే ఇది ఒక సెట్ బ్యాక్. ఇది ఖచ్చితంగా ఆలోచించుకొని భవిష్యత్తు దిశ దశ నిర్వచించే ముందు ఖచ్చితంగా ఇది సమీక్షించుకోవాలా, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఏమి ఎక్కడ మేము అంటే ముందు అడిగలేకపోయాం అనేది ఆలోచించాలా. అయితే కానీ భవిష్యత్తు అంధకారం, చీకటిమయం అనేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఎన్నికల ముందు అతి తక్కువ సమయంలో బండి సంజయ్ గారిని తప్పించడం వల్లే పెద్ద దెబ్బ కొట్టిందనేది మీడియాలో నానుతున్న మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది స్థూలంగా ఆలోచించేటువంటి వాళ్ళు, లేకపోతే పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ విధంగా అంటే ఒక పర్యవసానం అయితే, ఒక పరిణామం ఏదైతే వచ్చిందో ఆ పరిణామాన్ని మనం మీద నుంచి విశ్లేషిస్తున్నప్పుడు ఈ విధంగా దానికి జోడించేటువంటి అవకాశం ఉంది, ఆ విధంగా జోడించేటువంటి జరుగుతున్నది. కానీ లోతుగా ఆలోచిస్తున్నప్పుడు బీజేపీ అవకాశం ఏదైతే మేము వినియోగించుకోలేకపోయామో అది కేవలం అధ్యక్ష మార్పు కారణంగా అనేదానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అంటే ఇది కూడా అంటున్నారండి, బండి సంజయ్ గారు అందరినీ కలుపుకొని పోలేకపోయారు, అందువల్ల కొంత పార్టీ పరంగా కొంత దెబ్బ జరిగింది అనేది. ఇది ఎంతవరకు కలుపుకొని పోలేకపోయారా, లేకపోతే మార్పు కారణంగానా, లేకపోతే కాంగ్రెస్ బలోపేతం ఎందుకు అయ్యింది, కాంగ్రెసు కర్ణాటక ఎన్నికల గెలుపు కారణంగా ఇక్కడ వచ్చినటువంటి చేంజ్ ఏంటి, వీటన్నిటి విషయంలో అయిన తర్వాత మాకు ఇంకా సంస్థాగతంగా మేము ఎందుకు ఎదగలేదు, అనేక జిల్లాల్లో ఉదాహరణకు ఖమ్మంలో, లేకపోతే నల్గొండలో, లేకపోతే ఉమ్మడి వరంగల్లో బీజేపీ ఒక రాజకీయ పార్టీగా బలంగా ఎందుకు గత 3, 4, 5, 6, 7 సంవత్సరాల్లో మేము ఎదగలేకపోయాము, వీటన్నిటిని కూడా కూలంకషంగా ఆలోచించాల్సిందే. అంటే ఒకటి ఏదో కారణంగా అనేది సరైనటువంటి మార్గం అనేది చూపెట్టదు. ప్రస్తుతం మనకి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి మనం ఆలోచిస్తే బీజేపీ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు ఆశించే సీట్స్ ఎంతవరకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? బట్ నిజాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్ర గురించి నేను ఇంకా ఇప్పుడు అంటే నా దగ్గర బాధ్యత లేదు, నేను ఆంధ్ర గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు.
కానీ తెలంగాణ విషయంలో ఖచ్చితంగా నంబర్ 1 పార్టీగా ఎదగగలిగేటువంటి అవకాశం పార్లమెంట్లో ఉంది. ఆ లక్ష్యం పెట్టుకొని పనిచేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా పని చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే గత ఎన్నికల్లో మేము ఒక సీటే తెచ్చుకొని అసెంబ్లీలో 7% ఓటు తెచ్చుకున్నాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అది మాకు 20% పెరిగింది ఓటు పర్సెంట్. 4 పార్లమెంట్ సీట్లు సాధించాం. బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీ బీజేపీ. ఈసారి కూడా బీజేపీనే నంబర్ 1 పార్టీ 8, 9, 10 సీట్లు నిజంగా సాధించగలిగేటువంటి పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ గతంలో మాదిరిగానే దేశంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఉండాలా అని ప్రజలు స్పందించారు. మేము ఇక్కడ ప్రత్యామ్నాయం కాదు, మేము ఓటు వేయలేము, ఇక్కడ బీఆర్ఎస్ను మార్చాలంటే కాంగ్రెస్కే అని అనేటువంటి ఓటరు కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీనే, రైట్, మోదీనే అనేటువంటి ఏదైతే స్పందన ఏదైతుందో, ఫీడ్బ్యాక్ ఏదైతుందో అది మాకు ఈ యొక్క ప్రచార సమయంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అనేక మార్గాలలో ఈరోజు గమనిస్తే బీజేపీ నంబర్ 1 పార్టీ పార్లమెంటుగా ఇక్కడ తెలంగాణలో రాబోయేటువంటి పూర్తి అవకాశాలు ఉన్నాయి, వస్తాయి అనేది నేను విశ్వసిస్తున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో నిధులు నీళ్లు ఉద్యోగాలు మన వాళ్ళంతా వెనకబడిపోతున్నారు, బంగారు తెలంగాణ మేము తీసుకొచ్చేస్తాం అని చెప్పని 10 ఏళ్ల పాటు వాళ్ళు పాలించడం జరిగింది. మీ ఉద్దేశ ప్రకారం మరి నిజంగానే బంగారు తెలంగాణ తీసుకొస్తే ఈరోజు తెలంగాణలో ఎక్కడైతే పార్టీ పుట్టిందో అక్కడే ఓడిపోవడానికి మీ ఉద్దేశ ప్రకారం కారణం ఏమై ఉంటుంది సార్? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజలు మార్పు ఖచ్చితంగా కావాలని కోరుకున్నారు. మార్పు ఖచ్చితంగా ఎందుకు కావాలని కోరుకున్నారు అని కనుక విశ్లేషిస్తే, ఒకటి నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ రికార్డ్ ఏదైతుందో అది సరిగా లేదు అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా లోపభూయిష్టమైనాయి. ఇబ్బందులు అంటే లీకేజీలు, ఆ తర్వాత పోస్ట్ పోన్మెంట్లు. మరి మీరు కేసీఆర్ గారిని ఓడించడం సామాన్య విషయం కాదన్నారు కదా ఒక స్టేజ్ మీద కూడా మీరు. అవును, కేసీఆర్ను ఓడించడం సామాన్యమైనది కాదు. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి క్రెడిట్ ఏదైతుందో అందులో ఒక వ్యక్తికి ఎక్కువ వచ్చింది ఎవరికైనా అంటే అది కేసీఆర్కి వచ్చింది. అందరం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఇది కష్టంగా ఓడిపోయారా మరి లేకపోతే ఈజీగా ఓడిపోయారంటారా? కాదు, నేనేం చెప్పానంటే నియామకాల విషయంలో ఒకసారి ఇప్పుడు యాంటీ బీఆర్ఎస్ అనేది ప్రధానంగా పనిచేసింది, యాంటీ కేసీఆర్ అనేది ప్రధానంగా పనిచేసింది. ఎందుకంటే ఒకటి నేను చెప్పాను నియామకాల విషయంలో. ఈరోజు ఏ యూనివర్సిటీ ఇవ్వండి, యూత్ ఏదైతుందో చేంజ్ సహజంగా కోరుకున్నారు. ఎందుకంటే యూత్కి అర్థమైంది ఏంటంటే ఇక బీఆర్ఎస్ ఉంటే నియామకాలు అనేటువంటి విషయంలో మనం ఆశించలేము, ఆలోచించలేము అనేది ఇది ఒకవైపు. రెండో వైపు బీఆర్ఎస్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుటుంబం 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 అనేది చాలా విపరీతంగా కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగా లాభం ఇచ్చింది కేసీఆర్కి ఎక్కువ, బీజేపీ కన్నా, కాంగ్రెస్ కన్నా. కానీ ఆ లాభాన్ని ఒక కుటుంబ పరిమితం చేసి కుటుంబానికి మొనోపలి చేసినటువంటి, అంటే మీరు ఎక్కడ పోస్టర్ చూసినా ఎక్కడ చూసినా ఒక ఫ్యామిలీ ఫిలిమే. టీఆర్ఎస్ లేకపోతే ప్రభుత్వం అన్నా పార్టీ అన్నా ఏదైనా ఫ్యామిలీ ఫిలిం. అయితే ప్రజలు తెలంగాణ ప్రజలు అది ఒప్పుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మార్పులో ఇది కూడా ప్రధాన పాత్ర వహించింది. నియామకాలు ఇతర సమస్యలతో పాటు ఇది కూడా సమస్య. మూడో విషయం ఏంటంటే 9.5 సంవత్సరాల్లో స్థానికంగా ఉండేటువంటి కరప్షన్, ఒక రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కాళేశ్వరం కరప్షనే కాదు, స్థానికంగా ఉండేటువంటి కరప్షన్, ట్రాన్స్ఫర్ అయిన కరప్షనే, పోస్టింగ్ అయిన ఏదున్న కరప్షనే. కాబట్టి వీటన్నిటి కారణంగా ఇది ప్రజలిచ్చినటువంటి మార్పుకై తీర్పు. రైట్. ఇప్పుడు మరి ధరణి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళంత కష్టపడి పెట్టారు, అది ఎక్కడ ఏం జరగలేదు, కానీ అంతా కూడా మొత్తం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ధరణిని తిట్టిన వాళ్ళు లేడు యాక్చువల్గా. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది, వాళ్ళు ఇప్పటి వరకు ధరణి విషయంలో
ఇంకేం డిఫైన్ చేయలేదు. రైట్. వాళ్ళు తీసేస్తామన్నారు. కానీ భవిష్యత్తులో ఉండేటువంటి ధరణికి ఏదైతే పేరుందో ఆ పేరులో వాళ్ళ డెఫినేషన్ ఏంది అనేటువంటి విషయం ఇంకా స్పష్టం కాలేదు. కాబట్టి స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం ల్యాండ్ ఏదైతుందో రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతుందో అది భవిష్యత్తులో ఏదో రూపంలో ఉండాలి. కాబట్టి ప్రజలకు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా దాన్ని డిఫైన్ చేయబోతున్నారు అనేటువంటి విషయం ఇంకా అస్పష్టంగా ఉంది, మనకి ఇంకా తెలియదు. కాబట్టి అది స్పష్టమైన తర్వాత మాత్రమే బీజేపీ మాట్లాడగలుగుతుంది. అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కానీ, కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న లీడర్లను కానీ బీజేపీ వాడు అట్రాక్ట్ చేసుకోలేకపోయారు అనేది మాట. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటి నేను చెప్పాను, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఏదైతే పలాయనం ఉందో, వలస ఏదైతుందో, ఆ వలస బీజేపీ వైపు తగ్గిపోయింది, కొంతవరకు రివర్స్ స్టార్ట్ అయింది. ఇది కనబడుతున్నది. చాలామంది కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళు రాలేదు, ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇది కనబడుతున్నటువంటి విషయం. అయితే బహుశా ఇది సమీక్ష చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, బీఆర్ఎస్ను బీజేపీ ఓడించడం లేదు, ఓడించేటువంటి సామర్థ్యం కనబడట్లేదు. ఓడించాలా అనుకున్నటువంటి వాళ్ళందరికీ, అది ఎందుకు అనుకున్నా, వాళ్ళ అవకాశాల కోసం కానీ ప్రత్యామ్నాయం కోసం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం వల్ల కొంతవరకు బీజేపీకి అవకాశాలు తగ్గినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటున్నారంటే 100 రోజుల్లో మేమన్న 6 హామీలని కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చేస్తాము అని చెప్పాను. ఇది అయ్యే పనేనంటారా? ఒకటి కాదు అని మనం ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శుభం మాట్లాడాలని అంటారు. అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వంకు ఫస్ట్ క్యాబినెట్లనే కొన్ని డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది, సెకండ్ క్యాబినెట్ అయిపోయింది, థర్డ్ క్యాబినెట్ అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్స్ కామన్గా అయిపోతున్నాయి. కానీ నిర్ణయాలు ఎంతైతే వేగంగా వాళ్ళు ప్రామిస్ చేసిండ్లో అంత వేగంగా వాళ్ళు అమలు ప్రారంభించట్లేదు. అది అనేక విషయాలు. డిఎస్సి విషయంలో కూడా వాళ్ళు ఏదైతే క్యాలెండర్ ఇవ్వడం జరిగింది, ఈ డేలో ఈ దినం రోజు ఇది వస్తుంది, ఈ దినం రోజు ఇది వస్తుందని. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రైతు బంధు విషయంలో కూడా ఇబ్బంది అయింది. అయిన తర్వాత రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు వాగ్దానం చేసేటప్పుడు బహుశా నా అనుమానం ప్రభుత్వానికి ఖచ్చితంగా రాము అనుకుని ప్రామిస్ చేసినట్టున్నది. వచ్చాక నిలబెట్టడానికి ఇప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే ఏదో 4 సీట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి వైల్డ్ డ్రీమ్స్ మనం చేద్దాము అని అనుకున్నట్టు వాళ్ళ తయారీ ఏదైతుందో, అంటే అడ్వర్టైజ్మెంటు లేకపోతే ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దాని అమలు విషయంలో వాళ్ళు ఇస్తున్నారు అని నాకు అనిపించట్లే. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వస్తాము అనేటువంటి పూర్తి విశ్వాసంతో చేసిండ్రా అనేటువంటి ప్రశ్న ఉంది. కానీ ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఒక అగ్ని పరీక్షలోకి అంటే వెళ్తారు, అవి వెళ్ళాల్సి వస్తుంది. ప్రజలు అగ్ని పరీక్షలు వాళ్ళని పెడతారు. ఒకనొకప్పుడు ఈవీఎంల విషయంలో మీరు చాలా ఘాటుగా స్పందించారు, వివరంగా చెప్పారు. కానీ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటెం ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ కదా యాక్చువల్లీ. మరి దీన్ని మనం ఎలా ఇది ప్రజలు నిర్ణయించిన ఇది అని ఎలా మనం తీసుకుంటాం మీ ఉద్దేశ ప్రకారం? ఈ ఈవీఎం విషయంలో ఇది మొదటిసారి రాలేదు ప్రశ్న, సందేహం. ఇది చివరిసారి కాదు. కానీ మన దగ్గర ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ ఇంటిగ్రిటీ విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా కొద్ది అంటే ఆరోపణలు చేయాల్సినటువంటి ట్రాక్ రికార్డ్ ఏం లేదు. కొన్నిసార్లు ఇబ్బందులు ఉండొచ్చు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకు కొంత తేడాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ సమూలమైనటువంటి అంటే పూర్తి వాళ్ళ యొక్క నైతిక వ్యవస్థ విషయంలోనే ఆరోపించేటువంటి ప్రశ్న ఇప్పటివరకు ఏం రాలేదు. సుప్రీంకోర్టు ఉంది, మన దగ్గర న్యాయ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ, వీటిని కూడా మనం అక్కడ ప్రశ్నించవచ్చు.
ఆడ ప్రశ్నించింది ఇంతకుముందు. కాబట్టి ఇది ట్యాంపర్ ప్రూఫ్ అనేటువంటి విషయం చాలాసార్లు వాళ్ళు టెస్ట్ చేసి అందరి ముందట, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు కూడా వచ్చి టెస్ట్ చేసి చేయడం జరిగింది. అయితే ఈరోజు కొంత శాంపుల్ వీవీప్యాట్ కూడా వాళ్ళు పెట్టి దాన్ని చెక్ చేస్తున్నారు. అది ఏది ఏమైనా నేను ఒకటే విషయం చెప్తున్నా, మనం మార్పులు రావాలా అంటే చర్చించవచ్చు, ప్రజలలో మనం చర్చించవచ్చు, ప్రజల్లో ఒక ఒపీనియన్ బిల్డ్ కూడా చేయొచ్చు. మనం అనుకునేటువంటి లాజిక్స్ ఏవైతున్నాయో వాటిని మనం ముందుకు తీసుకురావచ్చు. కానీ ఏదేమైనా ఒకటి మాత్రం అంగీకరించాలి, మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నైతికంగా మనం కూడా బలంగా ఉండాలి. అంటే మనం మధ్యప్రదేశ్లో గెలిచినాం కాబట్టి ఈవీఎం సరిగా లేదు, మరి తెలంగాణలో గెలిచింది ఏంటి, అదే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కదా. మేము ఈ మధ్యప్రదేశ్లో చేయగలిగిన పని మరి రాజస్థాన్లో కూడా మేము చేయాలి కదా. మరి రాజస్థాన్లో మీరున్నారు కదా, మేమెందుకు గెలిచినాం, మరి తెలంగాణలో ఇంకోరు ఉన్నారు కదా, మరి మీరెందుకు గెలిచిండ్రు. కాబట్టి వీటన్నిటి విషయంలో ఈరోజు ప్రజలలోనే ఆరోపణలకు బలం లేదు అనేది అర్థమవుతుంది. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈటల గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇంతమంది మహామహులు ఓడిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది దెబ్బ, ఇది కోరుకునేది కాదు. ఎందుకంటే పార్టీ ముందుకెళ్తున్నప్పుడు, ప్రజలకు ముందుకెళ్తున్నప్పుడు గత 2, 3, 4 సంవత్సరాలుగా పార్టీ పోరాటాల్లో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, ప్రధానంగా పోస్టులలో ఉండి లేకపోతే నాయకత్వానికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల పార్టీకి బలం పెరగదు, ప్రజలలో విశ్వాసం పెరగదు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. సీనియర్స్ అందరూ కూడా ఓడిపోవడం ఏదైతే ఉందో దీని విషయంలో ఇది పార్టీ సమీక్షలో భాగంగా సమీక్షించాలి. అది ఏది ఏమైనా మేము 8 సీట్లు ఏదైతే గెలిచామో అందులో కొన్ని బలమైనటువంటి విజయాలు, ఇవేం తక్కువ విజయాలు కాదు. ఉదాహరణకు కామారెడ్డి గెలవడం ఏదైతుందో అది బలమైన విజయం. అదేవిధంగా ఆదిలాబాద్లో 4 సీట్లు గెలవడం, కంప్లీట్గా ఒక ట్రైబల్ జిల్లా, మేజర్గా ట్రైబల్స్ ఉండేటువంటి జిల్లా, అలా 4 సీట్లు బీజేపీ గెలవడం ఏదైతుందో ఇవి కొన్ని సిల్వర్ లైనింగ్స్. అంటే ఒకవైపు కొంత నష్టం వచ్చింది, ఒకవైపు ఇంకొన్ని లాభాలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏమిటి? ఆయన సీఎంగా సస్టైన్ అవ్వగలరు అనిపిస్తుందా మీకు? వ్యక్తిగతంగా ఆయన మీద నాకేమున్నా, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్కు మెజారిటీ ఇచ్చిండ్రు. తక్కువ మెజారిటీనా ఎక్కువ మెజారిటీనా ఇదైనా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఎక్కడనో ఒక బెంచ్ మార్క్ పెట్టినప్పుడు, డివైడింగ్ లైన్ ఉన్నప్పుడు, ఆ డివైడింగ్ లైన్లో వాళ్ళు మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ సాధించి ఒక శాసనసభ పక్ష నాయకునిగా పార్టీ ఎన్నుకున్నప్పుడు అతను ప్రజల కోసమైనా తెలంగాణ కోసమైనా అతను ఏదైతే పరిపాలన ఏదైతుందో విజయవంతం కావాలా అనేది సహజంగా అందరం కూడా కోరుకోవాల్సిన విషయం. ఆ విధంగా ఆయన పర్ఫామ్ చేస్తాడు అనేటువంటిది నేను ఆశిస్తున్నా, చెయ్యాలని ఆశిస్తున్నా. అయితే అనేక కాంగ్రెస్లో వాళ్ళకు ఉండే సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ లేదు, ముఖ్యమంత్రి కావాలనుకుని మేమే అసలు అర్హులం అనుకుని అసలు అర్హుల్ని నేనే అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఆడ. అవును, ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ కొంత పెండింగ్ పెట్టి వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేయక వాళ్ళలో వాళ్ళే మళ్ళీ ముసుగులో గుద్దులాటలు జరిగి ఫైనల్గా మళ్ళీ బయటకు వచ్చింది. కాబట్టి ఆయన బయటి సవాళ్ళ కన్నా ఎక్కువ లోపల సవాళ్ళు, ఇంట్లో సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఆయనకు. కానీ ఇప్పుడు మీ మీద ఉన్నది ఏంటంటే, ఇప్పుడు మల్కాజిగిరి నుంచి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, అక్కడి నుంచి మీరు పోటీ చేస్తారు అని చెప్పని, ఇది ఎంతవరకు నిజం సార్? నేనైతే ఆశిస్తున్నా, అది జరుగుతుందని నేను విశ్వసిస్తున్నా. మరి అక్కడ ఆల్రెడీ ఆడ గెలుపొందడానికి కూడా నేను అంటే ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవని పరిస్థితుల్లో పార్లమెంట్లో ఎంపీ స్థానాలకి ఎలా గెలుస్తారు మీ నమ్మకం? మీరు సహజంగా అడిగే ప్రశ్న అడగాల, అది వాస్తవం. అయితే మరి పోయినసారి 4 గెలిచినాం కదా, అప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే ఉంటాం మేము? ఇప్పుడు సికింద్రాబాద్లో మేము ఎమ్మెల్యే గెలిచాము. మరి సికింద్రాబాద్లో ఎమ్మెల్యే అన్ని ఓడిపోయిన తర్వాత
ఏ ఎమ్మెల్యే కూడా లేవు. అంతకుముందు ఉండే ఎమ్మెల్యేలన్నీ ఓడిపోయిన తర్వాత అంబర్పేట ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ గెలిచాం, కరీంనగర్లో మేము గెలిచాము, అక్కడ ఏ ఎమ్మెల్యే లేవు, అన్నీ ఓడిపోయాం. ఆదిలాబాద్లో గెలిచాం, నిజామాబాద్లో గెలిచాం, ఎక్కడ ఎమ్మెల్యే లేవు. లేకుంటే 4 గెలిచాం కదా. కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటేనే ఎంపీ గెలుస్తాము అనేది ఏదైతుందో అది తప్పుడు ఆలోచన కాదు, కానీ అదే కరెక్ట్ ఆలోచన కూడా కాదు. రైట్. ఇంతకుముందు ఉన్న మన తెలంగాణలోనే ఉదాహరణలు ఉన్నాయి, బీజేపీలోనే ఉదాహరణలు ఉన్నాయి. కానీ మోదీ గారు స్వయంగా వచ్చి ఆయనే విజిట్ చేసిన కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎగ్జామినేషన్ పేపర్ మారినప్పుడు ఆన్సర్ మారుతుంది. ఎంత కూల్గా సమాధానం చెప్తున్నారు సార్, చక్కగా నవ్వుతూ. ఇప్పుడు ఎగ్జామినేషన్లో పేపర్ మారినప్పుడు, క్వశ్చన్ మారినప్పుడు ఆన్సర్ మారుతుంది. అవును. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ఒక క్వశ్చను, అసెంబ్లీ ఎలక్షన్ ఇంకొక క్వశ్చను, నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఇంకొక క్వశ్చన్. అన్నిటికీ ఒకటే సమాధానం ప్రజలు ఇవ్వలేదు. కరెక్ట్. అనేక రాష్ట్రాలలో చూస్తున్నాం, అనేక ప్రాంతాలలో చూస్తున్నాం, మన ప్రాంతంలో కూడా చూసినాం గత అనుభవాలు. కాబట్టి మోదీ గారికి పంచాయతీ ఎలక్షన్స్లో వస్తే వారు చెప్పింది వినొచ్చు, ఓటు వేయకపోవచ్చు. రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు చెప్పింది వినొచ్చు, ఓటు వేయకపోవచ్చు. కానీ నేషనల్ లెవెల్లో పోయినసారి కూడా అనుభవం ఉంది, 4 ఎంపీలు ఇక్కడ గెలిపించారు కదా. కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల తెలంగాణలో కూడా ప్రజల ఆమోదం చాలా ఎక్కువ ఉంది. రైట్. అది గెలవడానికి ఒక పునాది. అవును. కానీ అప్పుడు తెలంగాణ ఒక పీక్లో ఉన్నప్పుడు, ఫస్ట్ టైం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు అప్పుడు బీజేపీ వచ్చింది హైదరాబాద్లో మెయిన్ హైదరాబాద్లో. ఇప్పుడు రీసెంట్గానేమో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కొన్ని చోట్ల అక్కడక్కడ మీకు బీజేపీ మనకు కనిపించింది అనుకోండి. కానీ ఈ వేరియేషన్ని అసెస్మెంట్ చేసుకున్నప్పుడు ఎలా మీ స్టెప్స్ ఉంటాయి అని అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒకటి, కాంగ్రెస్ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్లో ఒక జాతీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ కూడా పోటీలో ఉంటుంది, ఈడ ప్రభుత్వంలో ఉంది, బలంగా ఉంటుంది. కానీ ఓటర్స్ ముందు ఒకటి, దేశంలో ఈరోజు కూడా కాంగ్రెస్ నిజమైన ప్రత్యామ్నాయం కాదు అనేది కనబడుతున్నది, స్థిరమైన ప్రభుత్వం ఇవ్వలేరు అనేది కనబడుతున్నది. అయిన తర్వాత వాళ్ళు గణనీయంగా సీట్లు గెలిచే పరిస్థితి లేదు అనేది కనబడుతున్నది. 2018లో మేము రాజస్థాన్లో ఓడిపోయాం, ప్రభుత్వం ఏర్పడలే. మధ్యప్రదేశ్లో కొద్ది సీట్లతో మేము ఓడిపోయాం, ఓటు పర్సంటేజ్ మాకు ఎక్కువ ఉన్నా సీట్లు తక్కువ వచ్చినాయి, మేము ప్రభుత్వం ఏర్పడలే. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గణనీయంగా గెలిచింది, మెజారిటీ మంచిగా వచ్చింది, బీజేపీ చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఈ 3 స్టేట్లలో గవర్నమెంట్ లేదు. అంతకుముందు కర్ణాటకలో కొద్ది ఓట్లతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినాం. సో ఆ తర్వాత ఎన్నికలు జరిగితే 2019లో రాజస్థాన్లో 25 సీట్లకు 25 సీట్లు మేము గెలిచాం, మధ్యప్రదేశ్లో 29 సీట్లకు 28 సీట్లు గెలిచాం. సో నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ ఏదైతుందో అది దేశంలో జాతీయ స్థాయిలో లోకసభ ఎన్నికల్లో బలమైనటువంటి పార్టీగా, లేకపోతే ప్రజలు కోరుకునేటువంటి పార్టీగా లేదు. ఇప్పుడు ఇంకా బలహీనమైంది ఈసారి కాంగ్రెస్. ఇప్పుడు బాగా మాట్లాడారు వాళ్ళు, బాగా ఆలోచించారు, బాగా విశ్వసించారు, కానీ ఒకటేసారి పంక్చర్ అయింది బండి. మీరు రాజస్థాన్లో ఓడిపోయారు, ఛత్తీస్గఢ్లో గెలుస్తుంది అనుకున్నారు, ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో చాలా ఘోరంగా ఓడిపోయారు. కాబట్టి కాంగ్రెస్ యొక్క నాయకత్వము, కార్యకర్తలో విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం తగ్గింది. ఒక తెలంగాణ మాత్రమే వాళ్ళు గెలిచిండ్రు. కాబట్టి తెలంగాణలో జాతీయ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీకే ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. ఈరోజు పొద్దున్న మీడియాలో అంతా కూడా ఒక గంట క్రితం శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 6,71,757 కోట్లు మైనస్లో ఉంది మన తెలంగాణ ఖజానా అనేది, అప్పులో ఉంది అని చెప్తున్నారు. నిజానికి తెలంగాణ వచ్చినప్పుడు ఖజానా అంతా కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉంది అని అప్పటి శ్వేతపత్రం వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చేసిన దానికి ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఇది కేవలం ఒక కోణంలో ఆలోచించేది కాదు.
అప్పులు పెరిగినాయి అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నది. కేవలం కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ హయాంలో విపరీతమైనటువంటి అప్పులు పెరిగాయి. ఇది ఒక సమస్యగా మారింది. అప్పులు పెరగడం అంటే వడ్డీ చెల్లించాలా. ఇప్పుడు ఏం చేసినట్టు సార్, ఇంత డబ్బులు ఏం చేసినట్టు? అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం మోడర్న్ ఎకానమీలో అప్పులు తీసుకోవడం అంటే ప్రతిదీ నష్టమైంది అనేది భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక ఇండస్ట్రీ పెట్టినాం అప్పు తీసుకుంటాం, ఒక ఇల్లు కొన్నాం అప్పు తీసుకుంటాం. అయితే ఈ అప్పులు తీసుకొచ్చిన దానిలో పెట్టుబడులు ఎక్కడ పెట్టారు, ఆ పెట్టుబడుల్లో ప్రొడక్టివ్ అసెట్స్ ఏంటి, ఆస్తుల నిర్మాణం ఎక్కడ జరిగింది, ఆదాయ నిర్మాణం ఎక్కడ జరుగుతున్నది, ఇది గమనించిన తర్వాతనే శ్వేతపత్రం కంప్లీట్ అవుతుంది. రైట్. ఇది లేకుండా కేవలం అప్పులు చెప్తే సరిపోదు. అప్పులు, వడ్డీలు, మనకు ఉండేటువంటి బడ్జెటు, ఆ తర్వాత మనకు ఉండేటువంటి ఆస్తుల నిర్మాణంలో మనకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఈ అప్పులు ఎవరి జేబులోకి వెళ్ళాయా, అది తీయాల్సి వస్తుంది. అది తీసిన తర్వాత మాత్రమే స్పష్టమవుతుంది. రైట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉండేటువంటి సవాల్ ఏంటంటే, కేవలం స్టాటిస్టికల్ డేటా సరిపోదు. దీని విషయంలో పూర్తి స్కానింగ్ అవసరం, ఎక్స్రే అవసరం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు చాలా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రధానమైనటువంటి కారణం ఇది. ముందుండేటువంటి ప్రభుత్వం రాష్ట్రం పట్ల బాధ్యతారహితంగా ఉంది, అవినీతిని ప్రోత్సహించింది అనేటువంటి విశ్వాసంతో ఉంది. కాబట్టి వీటన్నిటి విషయంలో అప్పులు తీసుకొచ్చిన తర్వాత అప్పులను ఆస్తులుగా మార్చింది ఎంత, లేదా అప్పులను అవినీతిగా మార్చింది ఎంత, ఇది మొత్తం కూడా స్పష్టం కావాలి. మేము మాట్లాడేది దాని మీద ఉంటుంది బీజేపీ తరఫున. ఏమైనప్పటికీ మల్కాజ్గిరి నుంచి మీకు సీట్ ఇవ్వాలి, మీరు గెలుపు మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్.